ఇప్పుడు ఈ టీషర్ట్ సరిపోయిందా కిందకి మనకు టీషర్ట్తో పనే లేదా మనకు అవసరం. సో ప్రతి పర్సన్ కింద హ్యాండ్ చెవి స్ట్రైట్గా ఇలా వచ్చి ఇక్కడ పెట్టుకొని మన బొటన వేలు ఎక్కడికి ఉంది హ్యాండ్ బొటన వేలు అక్కడికి పర్ఫెక్ట్గా మనం తీసుకోవాలి. ఎంత 20. తర్వాత ఏంటి కాలర్ పైకి ఎంత 14. తర్వాత ఏంటి ఇప్పుడు కస్టమర్ని స్ట్రైట్గా పెట్టుకొని భుజాలు కరెక్ట్గా ఉండాలి. ఓకే ఇది టీషర్ట్ చూడండి కిందకి వచ్చింది ఇక్కడ కిందకి వచ్చింది. ఓకేనా ఇది కరెక్ట్గా ఉండాలి భుజాలు. బోన్స్ ఉంటాయి ఇక్కడ బోన్స్ ఆ బోన్స్ దాన్ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ అటువైపు ఇటువైపు వేసుకోవచ్చు. రాస్తున్నారా రాసుకోండి రాయండి. 18, 22. తర్వాత ఛాతీ భాగం కదా అవును సార్. టైటానిక్ మోడల్ మరీ టైట్గా లాగొద్దు మరీ లూజ్ వద్దు. మిడిల్ మన ఫింగర్స్ ఇన్సైడ్ 8.34 తిన్నవా లేదా? తర్వాత ప్యాంట్ ఊడిపోద్దాం పుష్ప బిల్టా అందుకే పుష్ప పుష్ప తీసుకోవాలి. ఓకేనా ఎంత 34. ఇప్పుడు మెజర్మెంట్స్ ఇంకా మెజర్మెంట్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ మన షోల్డర్ ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడ స్టార్ట్ చేయాలి. బొటన వేలు స్టార్టింగ్ ఎంత 45. చేతులు చాలా తక్కువ ఉన్నాయి సాగినాయా 7 ఓకేనా. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పాటిస్తాం మనం ఎలా క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకున్నాం. తర్వాత కాలర్కి 1 ఇంచ్ కలుపుకొని వచ్చిన దాన్ని 6 భాగాలు చేయాలి. ఓకేనా. షోల్డర్ని 2 భాగాలు చేసి వచ్చిన దాన్ని 1/2 ఇంచ్ కలుపుకోవాలి. కలుపుకోవాలి స్టిచెస్. ఛాతీ భాగాన్ని 4 భాగాలు చేసి వచ్చిన దానికి 2 ఇంచ్ లూజ్ కోసం ప్లస్ ఖర్చు కోసం 2 అందులో. తర్వాత సేమ్ తర్వాత హిప్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. హ్యాండ్స్ ఒకటి లెంత్ మనకి మళ్ళీ సపరేట్ స్టిచ్చింగ్ కప్పులు వస్తాయి కాబట్టి మైనస్ చేసుకొని వచ్చిన దానికి ఆన్సర్ వేస్తాం. కప్పులకి యాడ్ చేసుకొని మళ్ళీ స్టిచెస్ కోసం యాడ్ చేసుకొని డివైడెడ్ చేసుకోవాలి. కానీ కప్పు సైజ్ మనం ఎంత కట్ చేసుకోవాలి? కప్పు సైజు లెంత్ ఎంత కట్ చేసుకోవాలి? కప్పు సైజు లెంత్ అది కాదయ్యా.
అది విడ్త్ సైజ్ 7 ప్లస్ 2 9 కట్ చేసుకోవాలి. ఓకేనా? తప్పు ఇలా ఉంటుంది కదా, ఎంత పొడవు కట్ చేసుకోవాలని మనం 3 ఇంచులు కలిపి 10 ఇంచుల మీద కట్ చేయకూడదు. ఆ 1 ఇంచ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం 7కి 2 ఇంచులు కలుపుకొని తప్పు సైజ్ మనం కట్ చేసుకోవాలి. ఓకే, 9 కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం కటింగ్ వెళ్ళాము. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ ఏంటి మనకి, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ మెజర్మెంట్, పొడవు ఎంత 29.25, 29 పావు ఇంచు, అంతే కదా? చూడండి కరెక్ట్గా 29 పావు ఇంచు అక్కడికి వేసాను ఒక మెజర్మెంట్. టేప్ అలానే ఉంచండి, తీయద్దు. ఓకేనా? తర్వాత ఏంటి, కాలర్ 2.5. తర్వాత ఏంటి, 9.25. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ 3 లైన్లు వచ్చిన తర్వాత మనం లైన్ తీసుకుంటాం. చిన్న స్కేల్ ఎక్కడ, స్కేల్ ఇవ్వండి. స్కేల్ ఇవ్వండి. స్కేల్ లేవు, ఎక్కడ పెట్టుకున్నాను స్కేల్. రైట్. మార్కింగ్ కనిపిస్తుందా? మొబైల్ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 3 లైన్లు గీసిన తర్వాత మనకి ఈ పొడవుతో మనకు అవసరం లేదు. చెప్పేటప్పుడు ఇలా చూపించాడు. ఈ పొడవుతో మనకు అవసరం లేదు. నెక్స్ట్ మెజర్మెంట్ ఏముంది, ఫస్ట్ లైన్ దగ్గర ఎంత 2.5. ఈ లైన్ నుంచి ముందుకు వేయాలి 2.5. తర్వాత ఏముంది ఎంత 9.2. తర్వాత 10.5. తర్వాత ఏముంది 10. తర్వాత 10.5. చూడండి ఇలా 3 మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ కాలరు, షోల్డర్, చెస్ట్, స్టమక్, హిప్. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత లైన్స్ అన్ని కలుపుకోండి. ఇలాగా లైన్స్ అన్ని కలిపే విధంగా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంత పెట్టినాము 9.25. ఇక్కడ ఒక చిన్న మెజర్మెంట్ చెప్తాను. ఇక్కడ కస్టమర్ ఇక్కడ మనం ఈ రేంజ్లో కూడా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ఈ చంక భాగం ఉంది కదా, దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది అనేది చూసుకోండి. కరెక్ట్గా అలాగా ఎంత ఉంది, 16 సార్. 6 ఉంది, 16 ఉంది. 18/2 చేస్తే ఎంత 8. ఒక 0.75 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకోండి స్టిచెస్ కోసం. ఓకేనా? లేదా దీనికన్నా ఇక్కడ ఒక 6 చేయండి సరిపోతుంది. ఓకేనా? అర్థమైందా? అర్థం కాదు. ఇప్పుడు ఇలా క్రాస్ చేసుకోండి. ఈ డాట్కి ఇలా స్ట్రైట్. ఓకేనా? ఇక్కడ క్రాస్, కాలర్ క్రాస్. కింద మనకి డీప్ కటింగ్ కావాలంటే డీప్, లేదా లైట్ కావాలంటే లైట్. కస్టమర్ మనకి ఏది అని చెప్పకపోతే మనమే ఓన్ స్టైల్లో కట్ చేయాలి. ఓకేనా? అలాగా మీరు చాలామంది ఇలా పైకి వెళ్తున్నారు, ఇంకా అలా వెళ్ళకూడదు. ఇలా తేల్చి అలా రావాలి కిందకి. ఓకేనా? ఇప్పుడు కట్ చేద్దామా? జాగ్రత్త. నెక్ తీసుకోవాలి. సిజర్ ఇక్కడ, సిజర్ ఇక్కడ. ఇప్పుడు మార్కింగ్ ఎక్కడైతే గీసామో దాని ప్రకారంగా కట్ చేసుకుంటాం. చెప్తాను.
రమేష్ అన్నకి పాడరు జాతర రమేష్ సార్ మొత్తం చేస్తున్నాడు అక్కే ఇక్కడ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ దాకా మనం ఫోల్డింగ్ చేయాలండి. ఓకేనా? ఈ అంచు భాగాలు కట్ చేసాను. అంచు భాగాలు మనకు ఉండకూడదు. మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ 2 ఇంచులు పెట్టాలని చెప్పాను కదా, కాజా పట్టికి బటన్స్ పట్టికి. అంచు నుంచి 2 ఇంచులు తీసుకోవాలి. మీరు స్టార్టింగ్ నుంచి తీసుకోవద్దు. అంచు నుంచి 1.5 తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు రైట్ రాంగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది మనకి? బ్యాక్. మన క్లాత్ ఎలా వేసుకోవాలి? బ్యాక్ పార్ట్కి ఓపెన్ చేసి, అంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా, సో ఇలా ఓపెన్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా ముందుకు ఫోల్డ్, అప్పుడు మనకి ఇక్కడ క్లాత్ మిగులుతుంది. అందులో షోల్డర్ అయినా కాలర్ అయినా ఏదో దానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కస్టమర్ చెస్ట్ ఎక్కువ ఉంది, మిగతా బాడీ అంతా ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం సేమ్ ఉండాలి. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ కిందకి రావాలి. ఓకేనా? సమానంగా ఉంటే అలా వేసేది. సమానంగా ఉంటే అలా వేసేయచ్చు అంతే. సీట్ పొట్ట ఉన్న వాళ్ళకి వేయకూడదు. అంతా పొట్ట ఉండాలి. సీట్ ఉంటే అక్కడ కొద్దిగా తగ్గించుకొని ఇటు పెంచుకోవాలి అంతే. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ సార్. ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడికి ఉంటే అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ తీసుకొని అక్కడి నుంచి షోల్డర్ కోసం 1.5 ఒకటి ఇంకా ఎంత షోల్డరు? 9.25. ఓకేనా? సైడ్గా ఇలా కట్టేయండి. సెంటర్ మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇలా వేసుకొని వీడియోలో చూపించాలి కాబట్టి ఈ లైన్ ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా ముందుకు తీసుకోండి. ఇలా క్రాస్ కావాలి. చాలామంది మన ఇలా కింద దాకా పెట్టేసుకుంటే రౌండ్ పెట్టుకోవడం బాగుంటుంది. ఇక్కడ దాకా స్టార్ట్ చేస్తేనే రౌండ్ పెట్టుకోవడం బాగుంటుంది. చాలామంది ఇలా రౌండ్ గీసి ఇక్కడ కూడా మార్కింగ్ తీసుకొని ఫ్రంట్ తీసేసి కట్ చేస్తున్నారు. అలా చేయకూడదు ఎప్పటికీ. ఓకేనా? అవసరమైనది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ కూడా ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ కటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి? ఏంటి సమాంతరం? నెక్స్ట్ ఇందాక ఏమన్నా రమేష్కి ముక్కలు రాలేదు. వేసుకొని ఇలా ముందుకు ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు ఏం కటింగ్ చేసినా ఇది అంచుడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలి. ఇలా సైడ్ మాత్రం ఉండకూడదు. ఓకేనా? థ్యాంక్స్. 24 చంక డౌన్ కోసం ఎంత?
3.5 లేదా చెస్ట్లో 10వ భాగం 34 అంటే 3.4 వస్తుంది. ఈ లైన్ దగ్గర మనం ఏమే ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లూజ్ పట్టుకోండి, మీరు పర్ఫెక్ట్గా తెలియాలి అంటే మీకు హ్యాండ్ లూజ్ ఎంతుంది? 12. ఇక్కడ 12కు ఒక 2 ఇంచులు కలిపి ఎంత? 14. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత? 11. ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా క్రాస్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం క్రాస్ ఇలా వెళ్ళిపోవాలి. దీనికి సపరేట్ ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ తీసుకోండి. డిపెండ్ చేస్తూ ఉంటున్నారు కదా. ఇంకోటి ఎక్సెప్ట్ దీంట్లో 4వ భాగం ఏదంతా 4వ భాగం హ్యాండ్స్ షోల్డర్ని డిపెండ్ చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ లైట్గా క్రాస్ మనకి ఫ్రంట్ భాగం అని గుర్తు. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చూపిస్తాం కదా, చేతి పట్టులు ఎలా కట్ చేయాలనేది. ఇలా ఫోల్డింగ్ చేయండి, ఇలా ముందు ఫోల్డింగ్ చేయండి. ఓకేనా? ఒక హాఫ్ ఇంచు ఇక్కడ రబ్ చేయండి. రబ్ చేస్తే మనకి గీతలు కనిపిస్తాయి. కనిపిస్తున్నాయా? ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కట్ చేయాలి, నేను ఇక్కడ కట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఓవర్ క్రాస్ డిఫరెంట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కట్ చేయాలి. రెండు పక్కలు వచ్చాయి కదా, 5 inches. ఓకేనా? ఇవి హ్యాండ్స్ మనకి. నెక్స్ట్ ఏముంది? ఈ క్లాత్ను ఇటువైపు అయినా ఫోల్డింగ్ చేయండి, లేదా ఇటువైపు అయినా ఫోల్డింగ్ చేసేయండి, మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఏంటి? ఫస్ట్ మెజర్మెంట్ నాకు కావాల్సింది ఎంత ఉంది. తర్వాత ఏంటి? 9.25. తర్వాత కాలర్ 2.5. ఇప్పుడు ఈ 2 లైన్లు వచ్చినాయి కదా, స్ట్రైట్కి తీసుకోండి 2 లైన్లు. ఫస్ట్ లైన్ దగ్గర నేనేం గీయాలి, సెకండ్ లైన్ దగ్గర ఏం గీయాలి? గీయాలంటే నాకు చెస్ట్ గుర్తు, చెస్ట్ అట్టే పోతుంది కదా. సో 5.5. ఇక్కడ 5.5 పెడితే ఇక్కడ 4. 1.5 మైనస్ చేయాలి. ఇప్పుడు కాలర్ కట్ చేయడానికి నాకు షోల్డర్ పొడవు, కాలర్ 2 సార్లు కావాలి. ఇంకో కాలర్ యూజ్ చేయాలి కదా, పైన కింద సేమ్ కాలర్ సైజ్ రాకుండా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి. ఓకేనా? ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేసుకోవడం. ఇది మనకి షోల్డర్ కటింగ్. ఓకే, అర్థమైంది కదా ఎలా ఉంటుంది? ఒకటి కిందకి, ఇంకోటి. సో మిగిలిన క్లాత్లో మనం కాలర్కి, పాకెట్స్కి ఎలా క్లాత్ అనేది యూజ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్